జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు వారికి ఒక మొక్కను బహుకరిస్తున్నారు. స్వీకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రాష్ట్ర అధ్యక్షుల వారు తమ ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తున్నారు కూర్చున్నాం. ప్రాధాన్యత ఒక గెస్ట్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ యొక్క ప్రాధాన్యతను గౌరవంగా నిలబెడుతున్నటువంటి మన పెద్దలు రాజభవన్ గారికి మనం మరొకసారి మన మహబూబాబాద్ జిల్లా పక్షాన ధన్యవాదాలు చప్పట్లతో మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మనం రెండు రకాలుగా మనం డ్యూయల్ రోల్ చేయాల్సి వస్తుంటుంది. ఒకటి ఏంటంటే అధికారులతోని పెద్ద మన బాధ్యత. ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనమే ఉంటాము, మన వాళ్ళతోనే మళ్ళా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. మరి అలాంటి రంగాలు ఉన్నాం. అయినప్పటికీ ఈ యొక్క ప్రధానంగా మన ఈ జిల్లా ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఇప్పుడు పొందుతున్నటువంటి అనేక సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నా. ఎంఈఓలు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా కౌన్సిల్ సభ్యులందరూ కూడా వచ్చి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ ఎంఈఓలు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేడు మహబూబాబాద్ జిల్లా ప్రధానోపాధ్యాయుల కౌన్సిల్ సమావేశానికి రావడం జరిగింది. ముందుగా 2 దశాబ్దాలుగా విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలలో సింహభాగాన్ని ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే సాల్వ్ చేసినటువంటి ప్రజాప్రభుత్వానికి ప్రధానోపాధ్యాయుల సంఘ పక్షాన ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్నో సమస్యలు, పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ కావచ్చు, 19 సంవత్సరాలుగా రెగ్యులర్ ఎంఈఓలకు బదిలీ లేకపోవడం కావచ్చు, అలాగే స్కూల్ అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుల పోస్టులకి ప్రమోషన్స్ కావచ్చు, ఇలా అన్ని సమస్యల్ని కూడా ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే సాల్వ్ చేశారు. ముఖ్యమైన సమస్య ఏంటంటే పాఠశాలల్లో కరోనాకి ముందు స్పెషల్ వర్కర్స్ ఉండేవారు. కరోనా తర్వాత స్పెషల్ వర్కర్స్ను తీసేయడం వల్ల పాఠశాలల పరిస్థితులకు చాలా ప్రమాదకరంగా ఉండింది. దానికి కూడా అన్ని పాఠశాలలకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా గ్రాంట్స్ రిలీజ్ చేసి ఆ సమస్యను తీర్చడం. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే విద్యుత్ భారాన్ని పాఠశాలలు మోయలేకపోయినాయి. ప్రధానోపాధ్యాయులు ఆ బిల్లులు చెల్లించడానికి ఆ పాఠశాలకు విడుదలయ్యే తక్కువ గ్రాంట్లో ఇబ్బంది పడేవారు. ఆ ఉచిత విద్యుత్తును కూడా పాఠశాలలకు అందించి ఒక పెద్ద సమస్యను కూడా పాఠశాలల నుంచి తొలగించారు. ఈ అన్ని పనులు చేసినందుకు ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే గత 20 సంవత్సరాలుగా ప్రధానోపాధ్యాయులకు ప్రమోషన్స్ లేకపోవడం అనేది ప్రధానోపాధ్యాయులందరినీ కూడా బాధిస్తుంది. అన్ని వర్గాల్ని, హెచ్ఈడి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, పండిట్ కావచ్చు, పాఠశాలలు, విద్యార్థులు అన్ని అవసరాలను కూడా టచ్ చేసినటువంటి ప్రభుత్వం ఒక ప్రధానోపాధ్యాయులకు సంబంధించినటువంటి ఈ ప్రమోషన్ అంశాన్ని కూడా సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. రెండవ అంశం ఏంటంటే పాఠశాల విద్యా వ్యవస్థ లోపల స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా మండల స్థాయిలో ఒక అధికారి లేకపోవడం అనేది ఒక విచిత్రమైన విషయం. ఎవరి దృష్టిలో కూడా లేదు. అసలు మండల స్థాయిలో పాఠశాల విద్యాశాఖలో ఒక అధికారి లేడు అన్న విషయం. ప్రస్తుతం ఎవరైతే ఎంఈఓగా భావిస్తున్నామో ఆయన మండల స్థాయి అధికారి కాడు అనే విషయం స్పష్టత తెలుసుకోవాల్సి ఉంది. మనం ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎంఈఓ పోస్ట్ను అప్గ్రేడ్ చేయమని మనం అడుగుతున్నాం. ప్రధానోపాధ్యాయునికి ప్రమోషన్ ద్వారా ఆ ఎంఈఓ పోస్ట్ను అప్గ్రేడ్ చేసి నింపినట్టయితే మండల స్థాయిలో ఒక అధికారి ఉంటే ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలను కూడా పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే రెండవది ఏం అడుగుతున్నామంటే రెవెన్యూ డివిజన్స్ ఏ రకంగా అయితే ఉన్నాయో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకి ఎడ్యుకేషన్ డివిజన్స్ కూడా ఉండేవి. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిందో, నూతన జిల్లాలు ఏర్పడ్డాయో ఈ ఎడ్యుకేషన్ డివిజన్స్ అనేవి అస్తిత్వంలో లేకుండా పోయినాయి. కాబట్టి రెవెన్యూ డివిజన్స్ మాదిరిగానే ఒక 4-5 మండలాలన్నీ
ఒక డివిజన్ కింద తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక 120 నుంచి 150 వరకు ఎడ్యుకేషన్ డివిజన్స్ ఏర్పాటు చేసి అందులో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను శాంక్షన్ చేసి వాటిని కూడా ప్రమోషన్స్ ద్వారా నింపాలని కోరుకుంటున్నాం. చివరగా ఏంటంటే సర్వీస్ రూల్స్ అనేవి లేకపోవడం అనేది కూడా పూర్తిగా వ్యవస్థ నిర్వీర్యం కావడానికి కారణమైపోయింది. డైట్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులను తయారు చేసేటువంటి లెక్చరర్స్ లేకపోతే అసలు వాళ్ళు ఉపాధ్యాయ వృత్తి ఎలా ఉంటుందో తెలియకుండానే వాళ్ళందరూ ఉపాధ్యాయులుగా బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి సర్వీస్ రూల్స్ను కూడా వెంటనే నూతనంగా ఏర్పాటు చేసి అన్ని ఖాళీలకు ప్రమోషన్స్ ఇవ్వడం ద్వారా నింపాలని ఈ వేదిక ద్వారా మేము కోరుతున్నాం.